నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏ ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చాను వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఏమండి, సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను నేను. సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి భోజనం చేస్తుంటాను. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు దేను ఇండ్లకెళ్ళి. నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మి లాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్ గా. నేను ఎంతో మంది ఇళ్లలో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. నేను చాలా చాలా ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ అవును, మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ముందు నేను మీడియా 100-200 కోట్ల రూపాయలు అంటున్నారు. మీ పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వసూలు చేశారనుకుంటున్నారా? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, మాకేం తెలుస్తుందండి? ఆ కేసు వచ్చారు. ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎందుకుంటే చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు. నా ఓన్ చేసుకుంటారు, మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు
మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని, అరే తమ్మి అనుకొని అది ఇది అనుకుంటే మా భాషలో మాట్లాడతాను నేను. కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసులో కంప్లైంట్ చేస్తారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట, మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు మీరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి, ఈయన చెప్తున్నాడు కదా. అవును చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒకరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న, చూపి 2025. మీరు అవన్నీ తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టకాటక్కని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. కట్టలు లెక్క పెడుతున్నా, మీ తమ్ముడు వీడియో కూడా వైరల్. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలా? నేను మా తమ్ముడిని చూపియాలా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కని వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కని వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకుని నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? అండి మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పళ్ళు. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 millions పోతున్నాయి? ఎందుకు మీ అందరు కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మంగ్లీ గారు ఏమన్నారు? ఇది ఎక్కడిది? మా చేతులలో ఎదిగిందట. ఈమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏమన్నది? అసలైంది మాకు ఆ మధుకు సంబంధమే లేదని చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం, ఇగో ఇక్కడ వీడియోలు కూడా సాక్ష్యం. నేను కేసు ఎవరిపైన పెట్టినన్నది? సింగపు అతను ఎవరు, లాయర్ గారు, సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డవే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదన్నది అమ్మా. రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా? ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి? నువ్వు ఎవరిని మోసం చేద్దామని? నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న, నాకు అనుకూలంగా అంటావా? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యల పైన కొట్లాడుతుంటే, నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా? ఇది ఎవరు? ఇలా మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల
ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకు ముందు మాట్లాడి చూసిండు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగిలి, సిగ్గుపాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్దాం. ఏంటి అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్లకు రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేట ఆయన కూడా జైల్లో ఉన్నాడు, మధు కూడా జైల్లోనే, ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు, ఆ బాలాజీ అనేట ఆయన కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది, నీకు మధు గురించి ఇంత తెలుసు, మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు, బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము మేము కుక్కను కూడా గాడిదంటే గాడిద అంటారు, వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటుండ్రా? మేమంతా వెదవల్లకి కనిపిస్తున్నామా? ఏం నేను ఇంకా చిట్టా ఇప్పుతా. 3 నెలల క్రితం కర్ణాటకల కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? బాజాప్తగా చెప్తున్నా, కర్ణాటకల కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? బయట పెడతాం. ఏం తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని జైళ్ళ పాలై జీవితాన్ని మొత్తం గడిపిన వాళ్ళం మేము. మమ్మల్ని కూడా ఇవాళ ఇంత బ్లఫ్కు గురి చేస్తావా? విక్టిమ్ కార్డు వాడతావా? కొంతమందితోని ప్రెస్ మీట్లోకి పెట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు?